విశాఖ బీచ్లో హోదా పోరు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ ఆరోపిస్తే కుట్రతోనే సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. అసలు జగన్ సాధారణ పౌరుడిలా ఆలోచించడం లేదన్నారు మరో నేత కాల్వ శ్రీనివాసులు. వారి మాటల యుద్ధం ఒకసారి చూద్దాం. ఢిల్లీని క్వశ్చన్ చేసే అవసరం ఉన్నా కూడా క్వశ్చన్ చేసే కార్యక్రమం ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి. కేవలం తాను చేసిన ఈ మూడేళ్ల వ్యవధిలో తాను చేసిన స్కాముల మీద ఎంక్వైరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడడం, అడ్డగోలుగా బ్లాక్ మనీతో అడ్డగోలుగా దొరికిపోయి సూట్ కేసుల్లో బ్లాక్ మనీ పెట్టి నల్లధనం ఇస్తూ క్యాష్ ఇస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా బహుశా దేశంలో ఇది ఎక్కడ జరగదేమో, బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదేమో. అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా ఆ మనిషికి జైలుకు పోకుండా తన పదవికి రాజీనామా చేయకుండా ఉండే పరిస్థితి ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే జరుగుతుందనంటే ఏ లెవెల్లో ఈయన రాజీ పడి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఏదైతే చెప్పాడో అది ఒక్కటి చేయలేదు. పైగా ఆయన ఏదైతే పోరాటం చేసి తేవలసిన అంశం మీద పోరాటాలు చేయడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఢిల్లీతో పోరాటం చేసి మనకు ఏదైతే పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఇస్తామన్నారో అది సాధించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఒకటి చేయలేదు. తాకట్టు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. నీళ్ల విషయంగా ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు మన రాష్ట్రంలోకి రాకమునిపే అట్నుంచటే పంపులు పెట్టి లిఫ్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటే గట్టిగా నిలదీయాల్సింది పోయి, గట్టిగా అడగాల్సింది పోయి, అక్కడ మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నీళ్లు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి తాకట్టు పెట్టే పరిస్థితి చేసినట్టు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో అది చేయకపోగా, తాను ఏదైతే పోరాటం చేయవలసిన అవసరం ఉందో ఆ బాధ్యత గల స్థానంలో ఉండి ఆ పోరాటాన్ని కూడా పూర్తిగా తన స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన పరిస్థితులు. కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా పెద్ద ఎత్తున ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా పాల్గొంటాం. ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ మనందరం గర్వపడే దినాలు. ఇవాళ మీరు దావోస్ వెళ్ళి పరిశ్రమల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే చూసి వారలేకపోతా ఉన్నారు. చాలా అభ్యంతకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు సూట్ కేస్ కంపెనీల చరిత్ర మీది. మీలాంటి వ్యక్తి పరిశ్రమల గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఈరోజు ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం ప్రభుత్వాన్నో ఇవాళ నువ్వు నిందించాలనే ప్రయత్నం చేస్తున్నావు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇవాళ చాలా స్పష్టంగా ప్రత్యేక హోదాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో, మన రాష్ట్రానికి రావాలో అవన్నీ కూడా చట్టబద్ధతతో మేము రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. కేంద్ర ప్రభుత్వంతో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం ప్రాజెక్ట్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు చేయలేకపోయారు. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తిట్టే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇది చాలా తీవ్ర అభ్యంతకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకర శక్తి, ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. అడుగడుగున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని అడ్డుపడుతున్న తీరు, 30 నెలలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన ఆలోచన విధానం, ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటోందో మనం చూస్తూ ఉన్నాం. రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం, ఒకవైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ, నిఘా సంస్థలు అన్నీ కూడా దుష్టశక్తుల నుంచి
ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండండి అని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా వదిలేద్దాం, లేదా ఒక శాసనసభ్యుడిగా వదిలేద్దాం, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అంతకంటే వదిలేద్దాం, ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఈ దేశ సార్వభౌమత్యాన్ని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఏమి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.